అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆమ్లా క్యాండీస్. ఈ ఆమ్లా క్యాండీస్ని 2 రకాలుగా తయారు చేయవచ్చు. ఈ క్యాండీస్ మనకు సంవత్సరం పాటు ఉంటాయి. ఈ ఉసిరికాయ ముక్కలు రోజుకొకటి తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంత ఈజీకరమైన ఆమ్లా క్యాండీస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలు తీసుకోవాలి. నేనైతే 1.5 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్ళల్లో ముందుగా మనం తీసుకున్న ఉసిరికాయలన్నిటినీ వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ ఉసిరికాయల్ని కడిగిన తర్వాత ఈ ఉసిరికాయలకు పై భాగం వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు తక్కువ వేసామంటే ఉసిరికాయలు మాడిపోతాయి. పై భాగం వరకు యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ ఉసిరికాయల్ని ఉడికించుకోవాలి. ఈ ఉసిరికాయలను ఎక్కువసేపు ఉడికించామంటే ఉసిరికాయ ముక్క మెత్తపడిపోతుంది, అంత రుచిగా ఉండదు. ఒకవేళ ముదిరిపోయిన ఉసిరికాయలు అయితే కొద్దిగా ఎక్కువసేపు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉసిరికాయలు ఈ విధంగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఇందులో నీళ్ళన్నిటినీ తీసేసి కొద్దిగా సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయలని ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఉసిరికాయ ముక్కలన్నీ ఈ విధంగా విడివిడిగా అయిపోతాయి. తర్వాత అందులో విత్తనాలన్నింటినీ తీసేసి ఉసిరికాయ ముక్కలు ఎక్కడన్నా మచ్చలు ఉంటే ఆ మచ్చల వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయలన్నింటిలో విత్తనాలన్నింటినీ తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఒక బౌల్లో మనం ఒలిచి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ తీసుకోవాలి. ఇందులో నేను 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం ప్లేస్లో మనము చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం మొత్తాన్ని ఈ ఉసిరికాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉసిరికాయ ముక్కలకు బెల్లం పట్టేలాగా. తర్వాత ఇందులో నేను చిటికెడు ఉప్పు యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కల్ని ఈ విధంగా కలిపిన తర్వాత బెల్లంలో ఈ ఉసిరికాయ ముక్కల్ని మినిమం 2-3 రోజుల వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని తర్వాత మధ్య మధ్యలో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ ఉసిరికాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకు ఇలా నానబెట్టాలంటే ఉసిరికాయ ముక్క కొద్దిగా ఒగరుగా పులుపుగా ఉంటుంది కాబట్టి బెల్లంలో నానబెట్టడం వల్ల కొద్దిగా ఒగరు అనేది తగ్గిపోతుంది, కొద్దిగా స్వీట్గా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది. ఇలా 2-3 రోజులు నానబెట్టిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కల్ని 3వ రోజు ఈ బెల్లం నీళ్ళల్లో నుంచి ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ తీసేయాలి. తర్వాత ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వీటిని పాడేయొద్దండి. వీటిని మనము కావాలంటే ఎందులో అయినా యూజ్ చేసుకోవచ్చు. కూల్ డ్రింక్ లాగా కూడా తాగవచ్చు. నేనైతే ఈ బెల్లం నీళ్ళని ఒక ప్యాన్లో వేసి ఇలా పొంగొచ్చే వరకు హీట్ చేసుకోవాలి. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని సగం వరకు నేను ఈ పాకంలో యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం పాకంలో ఉసిరికాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ బెల్లం పాకం ఉసిరికాయ ముక్కలకు కొద్దిగా దగ్గర పడే వరకు హీట్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కల్ని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. బెల్లం పాకం ఉసిరికాయ ముక్కకు ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక కవర్ మీద మనం ఉడికించుకున్న ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ ఒక్కొక్క ముక్కలాగా వేసి ఎండబెట్టుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కల్ని అలానే పెట్టామంటే బంకగా వచ్చేస్తాయి కాబట్టి ఎండకు బాగా ఎండనివ్వాలి. వీడియోలో నేను చూపించిన విధంగా ఈ ఉసిరికాయ ముక్కల్ని ఎండకు ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఒక కవర్ మీద వేసి ఈ విధంగా ఎండకు బాగా ఎండనివ్వాలి. 2-3 రోజుల వరకు ఎండకు బాగా ఎండనివ్వాలి. ఈ విధంగా ఎండిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలను ఇలా కూడా తినొచ్చు. మరింత రుచిగా ఉండడం కోసం నేను ఇందులో 1/2 స్పూన్ దాకా షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఉసిరికాయ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత చక్కెర వేయడం వల్ల ఇంకొద్దిగా టేస్టీగా ఉంటాయి. ఈ క్యాండీస్ మనకు తయారైపోయాయి. ఉసిరికాయ ముక్కలు రోజుకొకటి తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి సంవత్సరం పాటు కూడా ఉంటాయి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ క్యాండీస్ అంత రుచిగా ఉన్నాయి. బెల్లం పాకంలో వేసి ఉడికించుకున్న ఉసిరికాయ ముక్కలు ఎండటానికి టైం ఎక్కువనే పడుతుంది. మినిమం 5-6 డేస్ పడుతుంది ఎండటానికి. ఎండిన తర్వాత ఉసిరికాయ ముక్కలు ఈ విధంగా ఉంటాయి చూడండి.
ఈ ఆమ్లా క్యాండీస్ చాలా రుచిగా ఉన్నాయి, అందరు ఇష్టంగా తింటారు. రోజుకొకటి తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇవి సంవత్సరం పాటు ఉంటాయి. ఇంత ఈజీకరమైన టేస్టీకరమైన ఆమ్లా క్యాండీస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.